చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయిన ఒక అబ్బాయి అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటాడు. బాగా చదువుతాడు. చదువుతూ ఇంజినీరింగ్‌కొచ్చాడు. ఇంజినీరింగ్ అంటే మీకు తెలుసు కదా! జలసాలెక్కువ, చదువు తక్కువ. ఎంతో ఆశతో ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. చాలా కష్టపడతాడు. బయట ప్రపంచం ఏంటో తెలీదు. అమ్మాయిల గురించి అస్సలు తెలీదు. కొన్ని డేస్ తర్వాత అమ్మాయి పరిచయమైంది. బాగా మాట్లాడుతుంది. ఏదైనా ఫీవరొస్తే టాబ్లెట్ తీసుకొస్తుంది. అప్పుడప్పుడు అనాథాశ్రమం నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే, ఆ అమ్మాయి లంచ్ బాక్స్ షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు తినిపిస్తుంది కూడా. అమ్మలాగా తినిపిస్తుందని ఫీలవుతూ ప్రేమలో పడతాడు. అప్పటినుంచి ఆ అమ్మాయికి సబ్జెక్ట్‌లో ఏమి డౌట్సొచ్చినా క్లారిఫై చేస్తాడు. ఈ అమ్మాయి కూడా కొన్ని సబ్జెక్టులు నేర్పిస్తుంది. ఔట్ ఆఫ్ సిలబస్. మోడర్న్ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అని నేర్పిస్తుంది. కిస్సు, హగ్గు కూడా నేర్పించబోతుంది. కానీ వాడు వద్దంటాడు. ఎందుకు వద్దు? ప్రపంచం ఇలానే ఉంది కదా! అంటే నేను చదువుకోవాలి. నాలాంటి వాళ్ళని చదివించాలి అన్న అన్నాడు అబ్బాయి. అప్పుడు అమ్మాయి అంటుంది, "నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా." అబ్బాయి కూడా, "నువ్వంటే నాకు ప్రాణం. కానీ ఇవన్నీ పెళ్ళైన తర్వాతే" అన్నాడు. "నాలాంటి వాళ్ళని చదివిచ్చి, నేను గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా ఇవొద్దు" అన్నాడు. "అవును చదువుకో. చదువుకి, ఎంజాయ్‌మెంట్‌కి సంబంధం లేదు. ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి" అని అన్నది అమ్మాయి. "ఇవన్నీ నాకు తెలీదు. నాకు చదువు ఫస్ట్" అన్నాడు. సరే అని మాట్లాడటం మానేసింది. కొన్ని రోజులు పిచ్చివాడిలాగా అయిపోయాడు. ప్రేమగా మాట్లాడే అమ్మాయి, ప్రేమ చూపించే అమ్మాయి మాట్లాడకపోయేసరికి ఏదోలాగా ఉంది. అందుకే నీకు నచ్చినట్టు ఉంటాను. కానీ ఒక కండిషన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నన్నెప్పుడు వదిలేయకూడదు అని అన్నాడు అబ్బాయి. సరే అన్నది అమ్మాయి. అప్పుడు అమ్మాయికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. అలా కొంతకాలం వాళ్ళ జర్నీ సాగింది. కొన్ని డేస్ తర్వాత అమ్మాయి కాలేజీకి రావటం ఆపేసింది. ఫోన్ చేశాడు. "ఎందుకు రావట్లేదు కాలేజీకి? ఏమైందని?" "ఇంట్లో అమ్మకి బాగోలేదు. నేను ఇంట్లో ఉండే చదువుకుంటున్నాను. అమ్మని చూసుకుంటున్నాను" అన్నది. సరే అన్నాడు. ఒక్కరోజు వెడ్డింగ్ కార్డ్‌తో కాలేజీకొచ్చింది. ఏంటి వెడ్డింగ్ కార్డ్ ఏంటి అంటే, "నా బావ నాకు చాలా ఇష్టం. నేను వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాడిని పెళ్లి చేసుకుంటున్నాను. ఇదే వెడ్డింగ్ కార్డ్" అన్నది. "మరి ఇదేంటి? నన్ను లవ్ చేశా అన్నావు కదా! నాతో ఉన్నావు కదా!" అంటే, "పెళ్ళికి ముందు ప్రాక్టికల్స్ ఉండాలి కదా! అందుకే నీతో ప్రాక్టీస్ చేశాను. అంతకు మించి ఏమీ లేదు మన మధ్య. నువ్వు మర్చిపో, నేను మర్చిపోతున్నా" అని వెళ్ళిపోయిందమ్మాయి. వీడు పిచ్చివాడు అయిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, కేవలం శారీరక సుఖం కోసమే వాడుకుందని పిచ్చివాడైపోయాడు. అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హ్యాపీగా ఉంది. కొంతకాలం తర్వాత వాళ్ళ హస్బెండ్ యూఎస్‌లోనే ఉంటున్నాడు. ఇండియాకి రావట్లేదు. ఏమైందని కనుక్కుంటుంటే ఆ అబ్బాయికి వేరే లవ్ ఉందని అర్థమైంది. పెళ్ళికి ముందే లవ్ ఉంది. ఆమెతోనే ఎక్కువ ఉంటున్నాడు. అది తెలిసింది ఆ అమ్మాయికి. నేను చేసిన పాపమే నాకు వెంటొచ్చింది అని అనుకోని తనలో తాను చాలా కుమిలిపోయింది. శారీరక సుఖం కోసం ఎవరిని సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళని పిచ్చి వాళ్ళుగా మార్చొద్దు. శరీరం అంటే చాలా పవిత్రమైనది. మనసులాగా. మనసులో ఒకళ్ళని పెట్టుకొని శరీరంతో ఒకళ్ళతో ఉండకూడదు. శరీరం ఎవరితో ఉంటుందో మనసులో కూడా వాళ్ళే ఉండాలి. ఇది తెలుసుకున్నప్పుడు మీకైనా, ఇంకెవరికైనా నిజమైన ప్రేమ దొరుకుతుంది.